మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నిన్న కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. దానిని ఉద్దేశిస్తూ వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి SV మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా R&B గెస్ట్ హౌస్ని వాడుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళకి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మేము అన్ని అనుమతులు తీసుకొని ఆయన చెప్పినట్టు 2 ఎకరాలు కాదు 1.5 ఎకరా స్థలంలోన మా కార్యాలయం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం, నిర్మాణం కోసం నిన్న భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి R&B క్వార్టర్స్, అక్కడ ఎవరు కూడా కాపురం ఉండట్లేదు. దాన్ని మా కార్యాలయం కోసం గత 10 సంవత్సరాలుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మొన్ననే మాకు అనుమతులు రావడం జరిగింది. ఇది 2014 నుంచి కూడా మేము గవర్నమెంట్ను అడుగుతూ ఉన్నాము. మొన్ననే మాకు అనుమతులు వచ్చే మేము భూమి పూజ చేయడం జరిగింది. ఆయన ఇంకొకటి మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళ కార్యాలయాన్ని మేము స్టాప్ చేశామని చెప్పి. వాళ్ళు నిరుపయోగంగా ఉన్నటువంటి కార్యాలయం భూమిలోన వైసీపీ కార్యాలయం కట్టుకుంటే అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి రచ్చ చేసి ఆపారని చెప్పి అది అబద్ధం. వైసీపీ పార్టీ వాళ్ళు పదే పదే అబద్ధాన్ని మాట్లాడడం, అబద్ధాన్ని అది నిజమని చెప్పి ప్రజలకు భ్రమ కలిగించే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి క్లియర్గా చెప్పడానికి మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయ్యా SV మోహన్ రెడ్డి గారు, మీరు తీసుకున్నటువంటి స్థలం 1 ఎకరా 60 సెంట్లు, అది ఎవరిది, ఏ ప్రభుత్వ భూమిది అనేది మీకు తెలుసా? దానికి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు 90% కడితే దానికి అనుమతులు ఉన్నాయని చెప్పి మీరు కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని సమాధానం చెప్పింది? అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 2012లోన ఆగ్రో ట్రేడ్ సెంటర్ కర్నూలు డెవలప్మెంట్ వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఆ భూమి పైన మీ కన్ను పడి దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా 2019 నుంచి 24 వరకు ఎవరేం చేస్తారు అనే ఒక ఉద్దేశంతోన మీరు కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం భూమిలో అక్రమంగా మీరు కడుతున్నారు కాబట్టి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. కానీ మేము అన్ని పర్మిషన్లు తీసుకొని ఈరోజు భూమి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మీరు పర్యావరణానికి హాని జరిపిస్తున్నారు, 100 ఏండ్ల నుంచి ఉన్నటువంటి చెట్లు నరికిస్తున్నారు అని. అయ్యా, ఈ మాటలుంటే ప్రతి ఒక్కరూ నవ్వుతారయ్యా. ఎందుకంటే మీ హయాంలోన 2019 నుంచి 24 వరకు మీరు ఎన్ని చెట్లు కొట్టేశారు, ఎన్ని వేల చెట్లు మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని చెట్లన్నీ నరికివేసి ప్రజల మధ్యలోకి పోవాలన్నా కూడా భయపడే స్థాయికి మీరు వచ్చారు. అప్పుడు కనిపించలేదా మీకు పర్యావరణం అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరా మాట్లాడేది పర్యావరణం గురించి? సిగ్గుండాలి అని చెప్పి ఈ సందర్భంగా SV మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి ఏ మీటింగ్ పైన చెట్లు నరికించారు. కనీసం ఎంతమంది బాధపడుతున్నా చెట్లు నరికించి మీటింగ్లు పెట్టిన మీరు ఈరోజు మా సీఎం గురించి మాట్లాడతాం. ఒక పరదా సీఎంకి, అదేవిధంగా మనం కోసం పాటు పడుతున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఏంటి? ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణం కోసం మనం అనే కార్యక్రమాన్ని చేపట్టి కొన్ని లక్షల చెట్లు నాటించడం జరుగుతుంది. కాబట్టి మీ మాజీ సీఎంకి మా సీఎంకి పోలిక వద్దు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతి అబద్ధాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ అబద్ధాలనే ప్రజల్లోకి చెప్పించే విధానాన్ని మానుకోండి అని ఈ సందర్భంగా మీకు సూచన ఇస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా.